తెలంగాణలో ఆషాఢ మాసంలో జరిగే అతిపెద్ద పండుగ బోనాలు. ఈ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా నిలుస్తోంది. అయితే ఈ ఏడాది బోనాల జాతర షెడ్యూల్ ఖరారైంది. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ ఏడాది బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే 20 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక జూలై 16 గురువారం రోజున చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇక్కడే తొలి బోనంతో ఉత్సవాలు ఘనంగా స్టార్ట్ కానున్నాయి. అలాగే ఆగస్టు 2 ఆదివారం రోజున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో ప్రధాన ఉత్సవం జరగనుంది. ఈ వేడుకల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇక ఆగస్టు 3 లష్కర్ బోనాలు, మరుసటి రోజున రంగం కార్యక్రమం, అనంతరం అమ్మవారి ఘటాల ఊరేగింపు జరగనుంది. అయితే తాజాగా ఆషాఢమాస బోనాల జాతర ఉత్సవాల ముందస్తు ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. అంగరంగ వైభవంగా బోనాలను నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బోనాల నిర్వహణకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని కూడా పేర్కొన్నారు. బోనాల ఉత్సవాలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించాలని సూచించారు. బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు హైదరాబాద్కు తరలివస్తారని, అమ్మవారి దర్శనం కోసం వివిధ దేవాలయాలను సందర్శిస్తారని, చివరి భక్తునికి కూడా అమ్మవారి దర్శనాన్ని కల్పించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు, ట్రాఫిక్, ఇంటెలిజెన్స్, జీహెచ్ఎంసీ, ఇతర పౌర శాఖల సమగ్ర భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, జన సమ్మర్ల నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా ఆదేశించారు. మహిళా భక్తులు, విధుల్లో పాల్గొనే మహిళా సిబ్బంది భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ముందస్తు ప్రణాళికల ద్వారా సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కూడా సూచనలు చేశారు.